గర్భంతో ఉన్న మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో చురుకుగా జన్మనిస్తారు. వాళ్ళని ఆదుకోవాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండి అంచెలంచెలుగా ఈ సంస్థ ఎదుగుతూ ఈరోజు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించి ఈ నూతన బాలామృత ఉత్పత్తి కేంద్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్ అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మా ఆడపడుచులు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ఈ శాఖకు మంత్రి సీతక్క గారు, అందరూ మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా మహిళల్ని ఇంట్లో వంట చేసే వాళ్ళుగానే కాకుండా పరిపాలనలో కూడా తమ నైపుణ్యాన్ని తమ యొక్క చతురతను ప్రదర్శించి సమాజ నిర్మాణంలో రాణించగలుగుతారు అని చెప్పి వీళ్ళందరి ప్రస్థానం, వీళ్ళందరి ఆలోచన, పరిపాలన విధానాన్ని చూసినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత 2 రోజుల్లోనే 48 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న దాదాపుగా 2 కోట్ల పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్య, ఉద్యోగాలు, ఇతర ఆదాయం కోసం మీరు ఎక్కడికి వెళ్ళి పరిశ్రమలలో పనిచేయాలన్నా ₹1 కూడా బస్సు కిరాయిలు చెల్లించకుండా ఎంత దూరమైనా వెళ్ళి పని చూసుకొని తిరిగి సకాలంలో ఇంటికి చేరుకునే విధంగా మహిళలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పనికి వెళ్తున్న మహిళలకు కనీసం నెలకు ఒక ₹10,000 ఆదా అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటి వరకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ కార్పొరేషన్కి ₹11,000 కోట్ల చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం మీ తరఫున మీ భారాన్ని ప్రభుత్వం ₹11,000 కోట్ల 30 నెలల్లో చెల్లించింది అని అంటే ఎంత మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మహిళ పేరు మీదనే ఇవ్వాలి. దాదాపుగా 6.5 లక్షలు 7 లక్షల ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకుంటున్నారంటే ప్రతి ఇల్లు మహిళ పేరు మీదనే ఈనాడు మనం కేటాయించడం జరిగింది. ఇల్లే కాదు, ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు. అదేవిధంగా గతంలో రేషన్ కార్డు రావాలంటే గగనం ఉండే. ఈరోజు అడిగిన ప్రతి వారికి, అర్హత ఉన్న ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల చొప్పున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మా అక్కలు ఇక్కడ ఉన్నారు, అందరు సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు కదా, అదే సన్న బియ్యం వండుకుంటున్నాం కదా మనం, అదే మన సంటి పిల్లలకు తినిపిస్తున్నాం కదా. మరి ఒకప్పుడు దొడ్డు బియ్యం వస్తే బర్లకు దానా పెట్టే పరిస్థితి ఉండే గ్రామాలలో. మరి ఇక్కడైతే నాకు తెలియదు హైదరాబాద్లో, కానీ గ్రామాలలో ఆ పరిస్థితి ఉండే. అందుకే ఈరోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తొందరలోనే హైదరాబాద్ నగరంలో కూడా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కట్టి పేదలకు అందించే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టబోతున్నాం. ఇప్పటి వరకు 4.5 లక్షల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలలో కట్టినాం. మరి పట్టణ ప్రాంతాలలో
బంగారానికంటే పిరమైపోయి వజ్రాల ధర వలుకుతుంది ఇవాళ భూమి. ఇవాళ పేదోళ్ళు ఒక గజం ఏదైనా భూమి తీసుకుందామంటే జీవితకాలం కష్టపడ్డా కొనలేని పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు ఏ విధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవాలని 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను పట్టణ ప్రాంతంలో కట్టి పేదలకు పంచి పెట్టాలి అని ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి నిరంతరం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు యజమానులను ఈరోజు మహిళల్ని చేయడం జరిగింది. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఇవాళ మహిళలకు ఇచ్చినాం. హైటెక్ సిటీ శిల్పారామం అంటే శ్రీమంతులే ఉండే ప్రాంతం, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే ప్రాంతం అని ఇప్పటివరకు మనం అనుకున్నాం. కానీ శిల్పారామం పక్కన హైటెక్ సిటీ అంచున 3.5 ఎకరాలు 1000 కోట్ల ప్రాపర్టీ ఈరోజు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలుగా మార్చి 150 షాప్స్ రాష్ట్రం నలుమూలల వాళ్ళు తయారు చేసిన వస్తువులను అక్కడ అమ్ముకోవడానికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ని ఈరోజు మహిళలకు కేటాయించి వ్యాపారంలో కూడా మహిళల్ని రాణించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నా లక్ష్యం ఒక్కటే, 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు. ఈరోజు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా వ్యాపారం చేసుకోవాల్సిన అవసరమైన మెలకువలు కూడా. ఒకప్పుడు రిలయన్స్ వాళ్ళకి పెట్రోల్ బంకులు ఉండేది, అంబానీలు పెట్రోల్ బంకులు నడిపేది. ఈరోజు ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల కోసం స్థలం ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. ఈరోజు అద్భుతంగా వాళ్ళు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు క్యాంటీన్స్ గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర ఉండే, ఈనాడు మహిళలకే ఆ క్యాంటీన్లన్నీ ఇచ్చి క్యాంటీన్ల నడిపి ఆర్థికంగా నిలదొక్కునే ఆర్థికంగా ఆడబిడ్డలకి ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించినాం. ఈ విధంగా ఒక్కొక్కటిగా 30 నెలల్లో మా సీతక్క 60,000 కోట్ల రూపాయల పైగా ఆడబిడ్డలకు బ్యాంకులతోని లింకేజ్ ఇప్పించి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించి ఈరోజు వ్యాపారాలు మీరు చేసుకునే విధంగా ఐకేపీ కేంద్రాల నుంచి వ్యాపారం మీరు వేగంగా ముందుకు వెళ్ళేటట్టు ఈరోజు ఆడబిడ్డల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఈనాడు ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, ఆడబిడ్డలకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలి. మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది. ఈరోజు అందుకే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి 6 సంవత్సరాలకు పెరిగే వరకు బలవర్ధకమైన పోషకాహారం పేద పిల్లలకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచనతోని ఈ బాలామృత ఉత్పత్తి కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించినాం. 100% న్యూట్రిషన్ ఫుడ్. మీ కార్మిక సంఘం నాయకుడు ఇక్కడనే ఉన్నారు, జనక్ ప్రసాద్ గారు. వారు సింగరేణి కార్మిక సంఘమే కాదు, ఈరోజు టీజే ఫుడ్స్ కార్మిక సంఘానికి కూడా అధ్యక్షుడు ఉన్నాడు. వారికి తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ఈ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి, వీళ్ళే భవిష్యత్ తరాలు, ఈ దేశ భవిష్యత్తు. వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినప్పుడు వీళ్ళను సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దినప్పుడే నిజమైన తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ, ఆరోగ్యవంతమైన తెలంగాణగా మనం అవతరిస్తాం. అందుకే ఈనాడు ఈ పిల్లల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని మా కార్పొరేషన్ అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. దీన్ని ఇంకా పాఠశాలల్లో గతంలో నర్సరీ కానీ, ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ ప్రభుత్వ పాఠశాలల్లో లేదు. ముఖ్యంగా పట్టణాల్లో వలస వచ్చి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాల్సిన పరిస్థితి. వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక సంపాదించినంత మొత్తం తల్లిదండ్రుల కష్టమంతా అయితే విద్యకు లేకపోతే వైద్యానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అందుకే ఆలోచన చేసి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పొద్దున్నే లేచి పరిశ్రమలలో పనిచేసే తల్లులు పనికి వెళ్ళిపోతారు.
పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి ఉండదు, పాలు ఇచ్చే పరిస్థితి ఉండదు ఆర్థికంగా. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరి కష్టాన్ని గుర్తించి కష్టం నుండి వాళ్ళని దూరం చేయడానికి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ ఒక నాణ్యమైన భోజనం పెట్టాలని ఈరోజు గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఒకరోజు పాలు, ఒకరోజు రాగి జావ, ఇంకొక రోజు ఇడ్లీ, ఇంకొక రోజు వడ, ఇంకొక రోజు పూరి. ఇట్లా శ్రీమంతులు వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ప్రభుత్వము ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పిల్లలు స్కూల్కి వచ్చి ఆకలితో కడుపుతో ఉంటే టీచర్లు ఏం చదువు చెప్పినా పిల్లలకు ఆలోచనలకు తట్టదు. కడుపులో ఆకలి ఉంటే చదువు తలకెక్కదు. కానీ తల్లిదండ్రులకేం పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి, తల్లులు బయటికి వెళ్ళి పని చేయలేకపోతే కుటుంబం గడవడం పరిస్థితి కష్టం. ఇంటి కిరాయిలు, ఇంటి అవసరాలు, ఒక్కొక్కసారి ఇంటి అయినా సాయంత్రం చేసుకునే దావతులు, ఇవన్నీ కూడా కుటుంబ భారం అంతా మహిళ మీదనే పడే పరిస్థితి. మా అక్క నవ్వుతుందాడ, నిజమే కదమ్మా నేను చెప్పింది. ఇంటి ఆయన జేబులో నగదు ఉంటే పోయి బెల్ట్ షాప్కి ఇచ్చొస్తాడు. అదే అమ్మ దగ్గర నగదు ఉంటే బడికి పోయి ఫీజు కట్టేస్తాడు. మా పిల్లగాడు చదువుకుంటే నేను కష్టపడ్డా, నా జీవితం ఇట్లయినా సరే నా పిల్లగాడు చదువుకోవాలి, వాడు పెద్దోడై ప్రయోజకుడై గౌరవంతో పాటు ఆర్థికంగా నిలదొక్కోవాలని తల్లి కోరుకుంటుంది. తండ్రి ఉంది, వాడు పెద్దగా ఏదో పని చేసి బతలే, నేను వాణి చేసేదే ఉంది అనుకుంటే తల్లి మాత్రం పిల్లగాడు పెరిగి పెద్దయి ప్రయోజకుడు కావాలని తల్లి కోరుకుంటుంది. ఆ తల్లి మనసులో మాటను గుర్తించి ఈరోజు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్య బోధించిన ఆ విద్యార్థి తలకెక్కాలంటే వాని కడుపు నిండా భోజనం ఉండాలి. కడుపులో ఎలుకలు పరిగెత్తుతుంటే సార్ ఎంత గొప్ప చదువు చెప్పినా అది అంతే సంగతులు, వానకాలం చదువు అవుతుంది. అందుకే ఇవాళ ప్రతి స్కూల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్తో పాటు నాణ్యమైన భోజనం, సన్నబియ్యంతో భోజనం, ఈ వసతులు ఇవ్వాలి అనంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద కొంత వెచ్చించాలి. ఇది నేను ఖర్చుగా భావిస్తలేను. 27,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రతి సంవత్సరానికి ఈరోజు విద్యార్థుల మీద, చదువుల మీద నేను ఖర్చు పెడుతున్నా. గతంలో ఎక్కడ ఖర్చు అయిపోయేదో తెలియదు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, కానీ ఈరోజు బాధ్యతాయుతంగా విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని నేనే స్వయంగా మన ఆరుట్లకి వెళ్ళి ఆ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ ప్రారంభించి అక్కడ ఎంత మంచిగా వంట చేస్తున్నారో ఏందో అన్నీ నేను చూసి వచ్చిన. నిరంతరం కలెక్టర్లను, ఎస్పీలను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఆ స్కూల్లో నాస్టా చేయండి, ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పిన. మొన్న క్యాబినెట్లో పిల్లలకు మాత్రమే టిఫిన్ లంచ్ పెడితే టీచర్లు తినకపోతే టీచర్లు దాన్ని పట్టించుకోరు. అందుకే 1,25,000 మంది టీచర్లకు మీరు కూడా టిఫిన్ నా లంచ్ అక్కడనే చేయాలని వాళ్ళకు కూడా ఇప్పుడు నిధులు ఇవ్వడమే కాకుండా చట్టం చేసిన. ఎప్పుడైతే సార్ అక్కడ టిఫిన్ తింటాడో, సార్ అక్కడ లంచ్ చేస్తాడో పిల్లలకు పెట్టే భోజనం ఎట్లుందో సార్కు రుచి తెలుస్తుంది. సార్కు రుచి తెలిసినాక ముఖ్యంగా మహిళా టీచర్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మ మనసు ఊరుకుంటుందా వంట బాగలేకపోతే? ఏ పిల్లలైనా తల్లులు తమ పిల్లలాగానే చూస్తారు, కానీ వండిన వంట ఉప్పు కారం చక్కగా లేకపోతే ఏ అమ్మ ఊరుకోదు. బళ్ళో ఆమె టీచర్ ఉండొచ్చు, కానీ ఇంటికి పోతే ఆమె కూడా తల్లే కదా. అందుకే ఆ వంటను సరిదిద్ది పిల్లలకు మంచి భోజనం పెట్టేటట్టు, మంచి నాస్టా పెట్టేటట్టు ఉండాలి అని అంటే ముందు టీచర్లను కూడా అక్కడనే తినేటట్టు చేయాలని ఆలోచన చేసి టీచర్లకు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కూళ్ళలోనే ఇవ్వాలని మన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు ఇంకా ఆ ఫుడ్ యొక్క నాణ్యత ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఈరోజు మా అధికారులకు, మా సీతక్క అక్క ఎన్ని పెన్షన్లు ఇచ్చినా, ఎన్ని ఇండ్లు ఇచ్చినా, ఎన్ని షాది ముబారకులు ఇచ్చినా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, కొత్తగా అడిగేవాళ్ళు ఉంటారు. కానీ మంచి భోజనం పెడితే, ఆరోగ్యవంతమైన పిల్లల్ని తయారు చేస్తే తెలంగాణ సమాజాన్ని మనం నిర్మించవచ్చు. మంచి విద్యను అందిస్తే ప్రయోజకులైన దేశ పౌరులను తీర్చిదిద్దొచ్చు. అందుకే ఇవాళ ఇది మన బాధ్యతగా తీసుకుందాం. ఇప్పటికిప్పుడు వాళ్ళకు ఓటు లేదు, వాళ్ళు ఓటు వేయరు.
ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తుంది, ఓటు ఎవరు ఇస్తారో వాళ్ళకే పథకాలు అంటారు. కానీ ఈసారి నేను అట్లా ఆలోచన చేయలే. ఈ పిల్లల ఆరోగ్యం పట్ల, ఈ పిల్లల చదువు పట్ల, ఈ పేద పిల్లల భవిష్యత్తు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. నేను మీ సోదరుడిగా మా ఆడబిడ్డలందరికీ మాటిస్తున్నా, మీ పిల్లలకు నాణ్యమైన భోజనమే కాదు, నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. మీ భవిష్యత్తు మా భవిష్యత్తు. రకరకాల సమస్యలతో మనం ఇక్కడికి వచ్చినాం. ఈడున్న 90% మన సగ జీవితం గడిచిపోయింది, ఇంకా కొంత సగమే మిగిలింది. కానీ ఆ పిల్లల మొత్తం భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లో ఉంది. ఆ పిల్లలు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి అనంటే, ఆ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలి అనంటే ఇలాంటి సంస్థలు రావాలి. నాణ్యమైన భోజనం, నాణ్యమైన ఫుడ్ వాళ్ళకు అందించాలి. దానికోసం ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తాము. అధికారులకు కూడా నేను స్పష్టంగా సూచన చేస్తున్నా, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకండి, క్వాలిటీని ఇంప్రూవ్ చేయండి. ఇంకా మీకు అదనంగా ఇంకేమైనా ప్రభుత్వం వైపు నుంచి మద్దతు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఆ పిల్లల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు. ఆడబిడ్డలు ఆనందంగా ఉంటే ఆ కుటుంబానికి ఇంకా 1 గంట ఎక్కువ సమయం కష్టపడి ఆ కుటుంబం కోసం పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక మంచి మనసుతో మనం ఆదుకొని ఈ ప్రభుత్వం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా చేద్దాం. అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 10,000 పైగా మెజారిటీ ఇక్కడ నుంచి మీరు అందించిండ్రు. నేను సరిగ్గా 10,639 ఓట్లతోటి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన. ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఆశించినంతగా నేను ఆ రోజు పని చేయకపోయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను తప్పకుండా కేటాయిస్తా. రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆనాడు 2019 నుంచి 24 వరకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా. మీరు ఆశించిన మేరకు ఇక్కడ నిధులు నేను తీసుకురాలేకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవ్వగలిగిన అధికారం, ఇవ్వగలిగిన అవకాశం నాకు దక్కింది. తప్పకుండా నియోజకవర్గానికి సంబంధించిన మిత్రుడు పరమేశ్ చెప్పిన, బండారు లక్ష్మారెడ్డి గారు చెప్పిన ఈ పనులన్నిటిని కూడా చేసి ఒక మంచి అభివృద్ధి చెందిన శాసనసభ నియోజకవర్గంగా ఉప్పల్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అనేక